Welcome to S2NIS Academy Polity Practice Series Session 1 by me, Viravika Sharma. So, this session will be useful for all competitive examinations, including upcoming APPSC, Group 2 Mains, as well as TSPSC, Group 1 Prelims, Group 2, and Group 3, and so many examinations, including upcoming UPSC Civil Services Prelims examination for 2024. So, welcome to this practice session of quality by me, V. Ravikant Sharma. So, the first MCQ is consider the following statements. The Regulating Act of 1773 created the double government system. This is for statement number one. And Pitt's India Act 1784 made Lord Cornwallis as Commander in Chief along with Governor General. And we need to select the correct answers from these two statements. ఈ రెండు స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఏ స్టేట్మెంట్ రాంగ్ అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ లో రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అనేటువంటిది డబల్ గవర్నమెంట్ ని ఆ యొక్క సిస్టమ్ తీసుకొచ్చిందని చెప్తున్నారు. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో పిట్స్ ఇండియా యాక్ట్ 1784లో మనకి ఒక డబుల్ గవర్నమెంట్ సిస్టమ్ అనేటువంటిది మనం చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పేసి కంపెనీ ఫంక్షన్స్ ని రెండు రకాలుగా డివైడ్ చేస్తారు. ఒక బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది ఒక పొలిటికల్ అఫైర్స్ లేదా రెవెన్యూ అండ్ మిలిటరీ అఫైర్స్ ని, ఒక కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది రెవెన్యూ ఫంక్షన్స్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కమర్షియల్ ఫంక్షన్స్ చూస్తారు. దాన్ని డబుల్ గవర్నమెంట్ అంటాము. ఇది 1784 పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా జరిగింది. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. అండ్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784 కాదు, ద యాక్ట్ ఆఫ్ 1786 ఈ యొక్క పిట్స్ ఇండియా యాక్ట్ కి అమెండ్మెంట్ 2 years తర్వాత వచ్చిన అమెండ్మెంట్ పిట్స్ ఇండియా యాక్ట్ యొక్క లోపాలని సరిచేస్తూ ది యాక్ట్ ఆఫ్ 1786 వస్తుంది. ఈ యొక్క 1786 యాక్ట్ ప్రకారం ఒక కార్న్వాలిస్ కమాండర్ ఇన్ చీఫ్ అనేటువంటి పదవితో పాటు ఒక గవర్నర్ జనరల్ అనేటువంటి యొక్క బెంగాల్ యొక్క గవర్నర్ జనరల్ గా మనమైతే తను గుర్తించబడతాడు. సో ఆప్షన్ ఈస్ డి, నైదర్ వన్ అండ్ నాట్ టూ. సో ఎక్స్ప్లెనేషన్ మనం చూసుకున్నాం. పిట్స్ ఇండియా యాక్ట్ లో మనకి ఒక డ్యూయల్ గవర్నమెంట్ లో ఒక కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీ యొక్క కమర్షియల్ ఫంక్షన్స్ చూస్తూ ఉంటారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ లో సివిల్ అండ్ మిలిటరీ ఫంక్షన్స్ అనేది వీళ్ళు చూస్తూ ఉంటారు. సో ఈ యొక్క డ్యూయల్ గవర్నమెంట్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784. సో మనం ఈజీగా మనం చెప్పొచ్చు, ఎందుకంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఎప్పుడైతే రెగ్యులేషన్స్ మనం యొక్క ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే చాప్టర్ మనం చూసినప్పుడు యొక్క ముందు రెగ్యులేషన్స్ అని సంబోధిస్తుండే వాళ్ళు, తర్వాత లాస్ అని చెప్పేసి సంబోధిస్తున్నారని చెప్పారు. ఇక రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో లోపాలని సవరిస్తూ మనకి పిట్స్ ఇండియా యాక్ట్ 1784 వచ్చింది. కాబట్టి డబుల్ గవర్నమెంట్ అనేటువంటిది ఆల్ ఆఫ్ ఏ సడన్ ఫస్ట్ ఇనిషియల్ డేస్ లో ఉన్నటువంటి రెగ్యులేటింగ్ యాక్ట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాబట్టి స్టేట్మెంట్ రాంగ్. ఈ పిట్స్ ఇండియా యాక్ట్ లో ఉన్నటువంటి లోపం ఏదైతే కార్న్వాలిస్ కి అటానమీ లేకపోవడం అనేటువంటి చూసాము. అతన్ని అటానమీతో పాటు కమాండర్ ఇన్ చీఫ్ తో ఇవ్వడము, గవర్నర్ జనరల్ అనేటువంటి పోస్ట్ ని, ఈ రెండు పోస్టులని కూడా కార్న్వాలిస్ కి ఇవ్వడం అనేటువంటి 1786 యాక్ట్ ఆఫ్ 1786 ఇచ్చారు. దిస్ ఇస్ ద స్టేట్మెంట్. సో సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డయార్కీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్ 1 గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో డయార్కీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ ద స్కీమ్ ఆఫ్ గవర్నెన్స్ ఇంట్రడ్యూస్డ్ బై మార్లమెంటో రిఫార్మ్. దిస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. ఇట్ డిస్టింగ్విషెస్ బిట్వీన్ కమర్షియల్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ. అందుకే మనకి బేసిక్స్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 రికమెండెడ్ ఫర్ adoption of the Act, etc. So it is a scheme of governance introduced by Marlow-Minto reforms. So it is not Marlow-Minto reforms of 1909, which is also called as a communal award, separate electorate for Muslims. This is not related to hierarchy. It is related to Montagu-Chelmsford's. So Montagu-Chelmsford reforms of 1919, Government of India Act 1919 related. This hierarchy concept related to Montagu-Chelmsford reforms or Government of India Act 1919, not Minto-Morley reforms or Councils Act of 1909. It distinguishes between commercial and political functions of the company. This is the Pitt's India Act of 1784, which we saw in previous question. So
It is 200 years before concept. It is not at all related to this answer. So statement number 1 and 2 both are wrong, and if both are wrong, we can eliminate A, we can eliminate B, and you can also eliminate D because 2 also there. The option is 3 only, because the diarchy concept was adopted, so was tried to adopt it in Government of India Act 1935, but unfortunately, even 1935 Act is also not successful in implementation diarchy at the central level. Actually, basically, it was meant to implement at the state level. So, in state level, the transfer subjects will be dealt by governor, and the reserved subjects will be dealt by governor, and the transfer subjects will be filled by Council of Ministers, who will aid and advise the governor. So, ఒక డైఆర్కి అనేటువంటి కాన్సెప్ట్స్ కి ఈ 1 and 2 స్టేట్మెంట్స్ రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 రికమెండెడ్ ఇట్స్ కరెక్ట్, బట్ if it is mentioned 1935 act was successful, it is also wrong. Just it is act recommended, but it was unsuccessful in implementation. This is what we mean. So Montagu Chelmsford reforms or Government of India 1919 is the foundation point for diarchy. Statement 2, it's a Pitt's India Act. So dual government system was introduced in the Pitt's India Act of 1784. So it is not come into operation by 1935 Act. Yes, 1935 Act recommended this diarchy at the central level. So question number 3, which of the following act introduced at the first time bicameralism and direct elections in the country? So bicameralism and direct elections in the country. So even though the Indian Councils Act of 1910 option A was tried for the concept of election, but we could not see the concept of bicameralism in Indian Councils Act of 1909. That's why the option A is wrong. At the same time, from 1965, 1935 Government of India Act, bicameralism is there, direct election is also there. So, but initially it was the foundation stone behind bicameralism and direct elections was taken place in Government of India Act 1919. So, Government of India Act 1919 లో బైకామరలిజం అంటే ఎగువ సభ దిగువ సభ అనేటువంటి కాన్సెప్ట్, డైరెక్ట్ ఎలక్షన్ అంటే ఒక ప్రత్యక్ష ఎన్నికలు, యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ చేసి ఎక్కువ మంది ఓటర్లకి ఓటు హక్కును ఇచ్చేసి డైరెక్ట్ ఎలక్షన్స్ అనేటువంటివి ఒక 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో మనం చూసాము. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వచ్చేసరికి భారత ఓటర్లు లేదా భారత ప్రజాస్వామ్యంలో భాగమైన ఓటర్లకి ఒక బైకామరలిజం, రెండు సభలకి ప్రాతినిధ్యం ఉండడము, అదేవిధంగా డైరెక్ట్ ఎలక్షన్స్ అనేటువంటి సిస్టమ్ కి అలవాటు పడిపోయారు. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ లో ఇప్పటికీ ఒక బైకామరలిజం కాన్సెప్ట్ లేదు, ఎలక్షన్స్ ఎన్నికలు జరిగాయి కానీ బైకామరలిజం సిస్టమ్ లేదు. 1861 యాక్ట్ కి, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ కి అసలు ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్ కూడా మనం చాలా రేర్ గా చూస్తాం. ఓన్లీ కొంతమంది ఇండియన్స్ యొక్క రిప్రజెంటేషన్ గతం కంటే పెరిగింది ఒక కౌన్సిల్స్ లో, కానీ ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్ లేదు. 1909 కి ఎలక్షన్స్ కాన్సెప్ట్ ఉంది కానీ బైకామరలిజం లేదు. 1919 లో ఎలక్షన్స్ ఉన్నాయి, బైకామరలిజం ఉంది, అండ్ 1935 లో రెండు ఉన్నాయి, బట్ దే ఆర్ ఆస్కింగ్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్డ్ కాబట్టి ఆప్షన్ ఇస్ బి. సో దిస్ ఇస్ నాట్ ద ఎక్స్ప్లెనేషన్, you can go through after the end of the class. So the fourth MCQ is, which of the following acts separated the legislative and executive functions of the Governor General Council? So the functions, they're asking about functions. Which of the following acts separated the functions? సో గవర్నర్ జనరల్ యొక్క లెజిస్లేటివ్ ఫంక్షన్స్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఈ రెండు వేరువేరుగా ఉంటాయని చెప్పి సపరేట్ చేసిన యాక్ట్ ఏది అని చెప్పేసి చూసారు. సో మనకు ఆప్షన్స్ లో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853, గవర్నమెంట్ యాక్ట్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858 అండ్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1892. సో మనం దీన్ని చూస్తే ప్రథమ స్వతంత్ర సంగ్రామం, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 ఈ ముందు ఉన్నటువంటి చట్టాలు రెండు, తర్వాత వచ్చినటువంటి చట్టాలు రెండు ఉన్నాయి. సో ఇక్కడ గవర్నర్ జనరల్ కౌన్సిల్ దగ్గరే అధికారాలు కేంద్రీకృతం ఉండడం, సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ బోత్ లెజిస్లేటివ్ యాజ్ వెల్ as ఎగ్జిక్యూటివ్ పవర్స్ వెస్టెడ్ ఇన్ ద గవర్నర్ జనరల్స్ కౌన్సిల్. సో centralized powers were there in the hands of Governor General. So this is also one of the reason behind the 1857 revolt. 1857 revolt యొక్క అధికారాల్లో భారతీయుల యొక్క ప్రాముఖ్యత లేకపోవడము, కౌన్సిల్స్ లో అవ్వచ్చు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అవ్వచ్చు, లెజిస్లేచర్ అవ్వచ్చు, వీటిలో లేకపోవడము. సో అధికారం అంతా గవర్నర్ జనరల్ చేతిలో ఉండడం కూడా, సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ వాస్ దేర్
సో బిఫోర్ 1857 రివోల్ట్ కంటే ముందు అవి ఉన్నాయి. సో వాటిలో మనకి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ఉంది. సో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 అంటే జస్ట్ 4 years బిఫోర్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో దాని తర్వాత యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1858లో ఇండియన్స్ యొక్క రిప్రజెంటేషన్ బోత్ మిలిటరీలో అవ్వచ్చు, అడ్మినిస్ట్రేషన్ లో పెరిగింది. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1892 నుంచి, సో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909 కల్లా ఎలక్షన్స్, 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కల్లా మనకి ఇండియన్స్ యొక్క పార్టిసిపేషన్ ఇన్ బైకామరలిజం యాజ్ వెల్ యాజ్ డైరెక్ట్ ఎలక్షన్స్ లోకి వచ్చేసింది. సో స్లోగా డెమోక్రాటిక్ ప్రాసెస్ బిల్డ్ అవుతా ఉంది. బట్ గవర్నర్ జనరల్స్ యొక్క సపరేషన్ మాత్రం బ్రిటిష్ గవర్నమెంట్, సో ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా 1853, సో ఆప్షన్ బి అనేటువంటిది మనకి ఆన్సర్. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853లోనే గవర్నర్ జనరల్ కౌన్సిల్ కి ఒక 2 ఫంక్షన్స్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్, లెజిస్లేటివ్ ఫంక్షన్స్ సపరేట్ చేసింది. బట్ ఒక వితిన్ 4 years స్పాన్ ఆఫ్ టైమ్ లోనే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ తర్వాత డెమోక్రాటిక్ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్ అయినట్టు మనం మోడర్న్ హిస్టరీ అవ్వచ్చు, పాలిటీ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం నేర్చుకోవచ్చు. సో సో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853లోనే మనకి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ యొక్క లెజిస్లేటివ్ ఫంక్షన్స్ వేరు చేశారు. సో ఈ యొక్క మినీ పార్లమెంట్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో, ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పేసి అంటాము, గవర్నర్ జనరల్ దాంట్లో భాగంగా ఉంటారు, దాన్ని మినీ పార్లమెంట్ అని పిలిచేవాళ్ళు. సో ఇదే యాక్ట్ అనుసరించి 1854 నుంచి ఒక మెకాలే కమిటీ వచ్చింది సివిల్ సర్వీసెస్, ఇండియన్ సివిల్ సర్వీస్ కోసము. సో ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853లో ఈ యొక్క సపరేషన్ ఆఫ్ ఫంక్షన్స్ మాత్రమే కాదు, మెకాలే కమిటీని కూడా మనం చూసుకోవచ్చు. సిస్టమ్ ఆఫ్ సెలక్షన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ అనేటువంటిది కూడా ఈ యొక్క యాక్ట్ లో ఉంది. సో ఎంసీక్యూకి రిలేటెడ్ ఉన్నటువంటి మెటీరియల్లీ సో పాయింట్స్ నేను డిస్కస్ చేస్తున్నాను, ఎందుకంటే వీటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎగ్జామినేషన్ లో అడిగేటువంటి అవకాశం ఉంది. సో లాస్ట్ ఎంసీక్యూ ఫర్ దిస్ సెషన్, ఫర్ దిస్ క్వాలిటీ ఎంసీక్యూ ప్రాక్టీస్ సెషన్ నెంబర్ 1 for all competitive examinations, that is with reference to regulating act of 1773. Consider the following statements. Before enactment of this act, the political and administrative functions of the company were not recognized. So regulating act అంతకుముందు మనం సో రెగ్యులేషన్స్ అని పిలిచేవాళ్ళు, సో తర్వాత అవి యాక్ట్స్ అయ్యాయి. సో మెయిన్ గా చెప్పాలంటే మనకి చార్టర్ యాక్ట్, సో 1853 రివోల్ట్ వరకు చార్టర్స్ అని పిలుస్తా ఉన్నాం, ఆ తర్వాత అవి లాస్ట్ రూపంలో వచ్చాయి. కాబట్టి ఈ యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్ కంపెనీని లండన్ నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేయడం మొదలుపెట్టింది. కాబట్టి ఒక స్టేట్మెంట్ ని మనం కరెక్ట్ స్టేట్మెంట్ అంటాం. కంపెనీ యొక్క రెగ్యులేషన్స్ అనేటువంటివి రికగ్నైజ్ చేయబడ్డాయి ఈ యాక్ట్ ద్వారా. ద యాక్ట్ ప్రొహిబిటెడ్ సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ ఫ్రమ్ ఎంగేజింగ్ ఆల్ ప్రైవేట్ ట్రేడ్స్. యొక్క రెగ్యులేషన్స్ కంపెనీ రెగ్యులేట్ చేయడంలో ఫస్ట్ పాయింటే ప్రైవేట్ ట్రేడ్స్ అవ్వచ్చు, ఒక గిఫ్ట్స్ నేటివ్ రూలర్స్ నుంచి అవ్వచ్చు, నేటివ్ సబ్జెక్ట్స్ నుంచి గిఫ్ట్స్ తీసుకోవడం అనేటువంటిది ఒక బ్రిటిష్ గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్ ఫర్ ద రెగ్యులేటింగ్ యాక్ట్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ద యాక్ట్ హ్యాస్ మేడ్ గవర్నర్ ఆఫ్ బాంబే అండ్ మెడ్రాస్ సెపరేట్ ఫ్రమ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో బెంగాల్ యొక్క గవర్నర్ ని గవర్నర్ జనరల్ తో పాటు ఇది సపరేట్ చేయడం కాదు కదా, ఒక బెంగాల్ గవర్నర్ కి సబార్డినేట్స్ గా, సో బెంగాల్ గవర్నర్ పైన ఉంటే వార్స్, ఎక్స్టర్నల్ వార్స్ అండ్ అగ్రెషన్ విషయంలో బెంగాల్ గవర్నర్ చెప్పినటువంటి మాట వినాలి అని చెప్పేసి మనకి యాక్ట్ చెప్తుంది. సో ఇక మెడ్రాస్ అవ్వచ్చు, బాంబే అవ్వచ్చు, వీళ్ళ యొక్క బెంగాల్ కి సబార్డినేట్ గవర్నర్. సో యొక్క 3 అనేటువంటి స్టేట్మెంట్ రాంగ్. 3 రాంగ్ అయినప్పుడు స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. 2 ఓన్లీ కాదు, 2 తో పాటు 1 కూడా ఉండాలి. 1 and 2 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో లార్డ్ వారన్ హెస్టింగ్స్ అనేటువంటి వాడు మన యొక్క ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీంతో పాటు ఈ యొక్క యాక్ట్ లో సుప్రీం కోర్టు, కలకత్తాలో సుప్రీం కోర్టు అనేటువంటిది యొక్క 1774 యాక్ట్ ని బేస్ చేసుకునే ఉంటది. ఒక బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క స్ట్రెంత్ ని రెగ్యులేషన్స్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ మీద బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క స్ట్రెంత్ ని ఈ యాక్ట్ మనకి పెంపొందించింది. అండ్ ఈ యొక్క ఆబ్వియస్లీ ఒక మెడ్రాస్ అవ్వచ్చు, ఒక బాంబే అవ్వచ్చు, ఈ యొక్క గవర్నర్స్ బెంగాల్ యొక్క గవర్నర్ కింద సబార్డినేట్ అవ్వాలి. అందుకే గవర్నర్ ఆఫ్ బెంగాల్ ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేశారు. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ లార్డ్ వారన్ హెస్టింగ్స్. సో పాలిటీ మనం హిస్టారికల్ ఎవల్యూషన్ ఆర్ సో historical underpinnings behind the historical evolution of Indian polity సబ్జెక్ట్ లో. సో మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఇవన్నీ మనకి వస్తాయి మన హిస్టరీ నుంచి. సో 1 by 1 కాన్సెప్ట్స్ ని అప్కమింగ్ సిరీస్ లో ఎంసీక్యూ డిస్కషన్ సిరీస్ లో చూస్తుంటాం. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్లీజ్ గివ్ యువర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. యూ కెన్ మెయిల్ మీ at ravikantsharma9@gmail.com. Have a nice day. Take care.